పిఎస్ కోసం మీరు కూడా వెళ్ళండి అలా సార్ మాట్లాడతాను నేను మమ్మల్ని ఎలా లేదు కదండి పిఎస్ లో సార్ పోలీసులు రేవంత్ రెడ్డి గన్మ్యాన్ అని చెప్పేసి అలా సపోర్ట్ ఉండమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిండు అసలు మీకు? మరి ఎందుకు లేడీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మీరు? కాదు సార్ నేను ఏమంటున్నా పోలీసుల ముందే అన్నదట పోలీసుల ముందే అన్నదట రమ్మంటారు పిల్లి కూనలు చూసినట్టు ఆడ చూస్తారు. మరి అందులో పోలీసులు ఉన్నారు కదా సార్, కానిస్టేబుల్స్ ముగ్గురు ఉన్నారు అక్కడ టేబుల్ దగ్గర. నేను ఎస్ఐతో మాట్లాడాలంటే మాట్లాడడానికి అవ్వదమ్మా మీరు ఎస్ఐలతో. మరి నిన్నెందుకు మాట్లాడలేదు సార్? అంటే ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి పోలీసులు ఉన్నారు నిన్న. మరి ఎస్ఐని బయట వాళ్ళు కలవడానికి ఆగో బయట మనుషులు వెళ్ళి ఎస్ఐని కలవచ్చా కలవకూడదా? మరి ఎందుకు కలవనీయలేను? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు బందోబస్తులు నేను ఆల్రెడీ మాట్లాడినప్పుడు పిఎస్ లో ఉండు సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు. ఒక లేడీ వచ్చి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఇష్యూ ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది తెలుసుకోకుండా గంటలు గంటలు మాట్లాడింది. నిలబడ్డారు వాళ్ళు. అవును కదే డబ్బులు ఎట్లా తీసుకొచ్చారు? డబ్బులు ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన గన్మెన్లకు వీళ్ళకు వాళ్ళకి ఏమని చెప్పిండా సార్? ఒకసారి మాట్లాడదాం మనమే. అడ్డమైన రంగులు కట్టొచ్చా? ఇదే మాట పొజిషన్ లో చెప్పాము సార్. మీ సిఐ ఎవరు ఉన్నారు? అందరిని భయపెట్టించి షో చేస్తుండేనా? నేను గన్మెన్, నన్ను ఎవరు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు నన్ను అని. ఆమె కోసం మేము 1 hour వెయిట్ చేసాం. ఆవిడ మాత్రం వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే మేము పిచ్చోళ్ళం అక్కడ. చూడండి అందరు చూడండి. పోలీసుల కోసం వెయిట్ చేసా అంటే ఒక మీనింగ్ ఉంటది. నాకు 7-8 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నాకు 7-8 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నాకు మేము డబ్బులు అడిగితే మా మీద ఉల్టా కేసులు. మా అబ్బాయి పెళ్లి అయింది మొన్న 30వ తారీఖు నాడు, 22వ తారీఖు నాడు వాళ్ళ అమ్మాయిని ఎలిగేషన్ చేస్తున్నాను కేసు పెట్టింది. నేను సిఐ సార్తో మాట్లాడినా నేను వాళ్ళు కిందికి వచ్చి మేము పోలీస్ స్టేషన్కి వస్తాం సార్, మేము వస్తాం వస్తాం, మా మీడియాస్ వస్తే అన్ని వస్తాయి. కానీ వాళ్ళ ఆయన కిందకి వచ్చి అవును ఈవిడతో నాకు సంబంధం ఉంది ఒక్క మాట అదొకటే మీడియా ముందు చెప్పేమనంట. మేము వచ్చే ఒకటే మాట, నేను ఎక్స్ట్రా కూడా ఈమెతో నాకు సంబంధం ఉంది అని ఒక్క మాట వాళ్ళ ఆయన అదొకటే చెప్పాను. ఎందుకంటే పెట్టిందా నేను రావాలి సార్. ఆమె పరువు తీసిన తర్వాత పోలీస్ స్టేషన్ లోకి ఏం చేయాలి సార్? మేము లేదు నాకు ఆ మాట ఒకటి నిర్ణయించండి అని చెప్పి మేము వచ్చినాము నీకు చెప్తున్నాం వాళ్ళకి నువ్వు కూడా దాన్ని పట్టుకొని నువ్వు కూడా తీసుకొని నువ్వు మమ్మల్ని కూడా ఇట్లా అంటే ఇప్పుడు నా పరువు పోయినా నేను ఏమంటున్నా వాళ్ళు వస్తామంటారు పోలీసు చూపించమన్నాడు. మేము మొత్తం పోలీస్ స్టేషన్కి ఇదే మాట కంప్లైంట్ రాసి ఇలా పోలీసుల మీద నమ్మకం పోయి నిలబడ్డారు కదా సార్. వాళ్ళు నమ్మకం పోయేటట్టు ఎట్లా చేస్తారు మీరు? ప్రజాపాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ నమ్మకం వేసుకునే పాలన కావాలి. ఏంటంటే ఆమె 1/2 hour వచ్చి వెళ్ళిపోయిందట. వీళ్ళనేమో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూడండి నేను ఎంతసేపు అక్కడ ఉన్నాను, ఏం మాట్లాడాను, సిఐని కలుస్తా అంటే కలవనిస్తలేదు. నా తరపున ఎవరినన్నా
కాల్ చేపించి మాట్లాడిస్తే ఎందుకంత హుషారు చేస్తున్నారు, ఎందుకంత షో అప్ చేస్తున్నారు మీరు? ఏం మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకొని ఏమైనా చేసుకోవాలని ఉందా? ఆమె మాట్లాడుతుంది, మేడం చెప్పేది వినండి ఫస్ట్. అంటే ఓకే వాళ్ళ ఆయన చేస్తారు కాబట్టి ఆమె మేడం అన్నారు, ఓకే మేము ఏం చేస్తారు కూడా మేము చిల్లర వాళ్ళ కనిపించాం, అది కూడా ఓకే మాకు. అంటే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మాట్లాడొచ్చు, రైట్? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా నీకు న్యాయం కావాలంటే నువ్వు మాట్లాడే రైట్స్ ఉన్నాయా? నరసింహ సార్ అన్నారు. కాదు మీరు పోలీస్ కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అన్న ఒక నిమిషం, మీరు పోలీస్ కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అతనికి డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు, నాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఆయనే మాట్లాడాలా, నేను కూడా మాట్లాడొచ్చు? డబ్బు విషయం కాదమ్మా, ఆయన ఎందుకు నన్ను మాట్లాడలేదు? ఆమె చెప్తుంది కదమ్మా, ఆగండి, ఆమె చెప్తుంది కదా, వినండి, ఆమె చెప్తుంది కదా, చెప్తుంది కదా. నీ వర్షం నువ్వు చెప్పను చెప్పనియలేరనే కదా సార్. వీళ్ళు ఇంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? 2 రోజుల నుండి డ్యూటీ బంద్ చేసుకొని ఇలా పెంట చేసుకొని ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఏముంటది వాళ్ళకు? నాకేమా పరువులు ఉండవా? మేము మొత్తం పోలీట్ నాకు అది ఒకటి వీడియో ఉంది అన్నది, ఒక్కటికి ఇక్కడ 10 మందిలో చూపించేమనండి. నాకు ఆవిడ ఇచ్చి ₹1,00,000 కూడా నాకు రూపాయి వద్దు. నేను 10 కొంపల్లోనే 1 సంవత్సరం కష్టపడితే ₹1,00,000 సంపాదించుకుంటాను. 10 ఇల్లు నెలకి ఇంట్లో కూర్చోకుండా నేను కష్టపడితే నా ఓపు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర పడుకొని నేను సంపాదించుకోలేదు. నేను కష్టపడి గిన్ని దోముకొని దానికి ఇచ్చాను ₹1,00,000 చేతిలో పెట్టాను. నువ్వు నా మొగుడి దగ్గర పడుకున్నా నేను చెప్పి తీసి కొడతానే బదార్దానా అని అడిగింది కేసులో. నరసింహస్వామి సార్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ మాటలు పోలీసులు ముందు మాట్లాడితే రైట్? బజార్ చెప్పు తీసుకొని కొడతాను, నా మొగుడి దగ్గర పడుతున్నా, ఇవన్నీ పోలీసులు. అంత ధైర్యం ఉంటే వాళ్ళు గీడ ఎందుకు చేస్తుండే? నిన్న నాడే చేస్తుండే సార్. పోలీసుల గురించి తెలియదు కదరా సార్. వాళ్ళకి ఇంత షో ఈడికి వచ్చి ఇలా నిలబడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? వాళ్ళు అదే అంటారు, ఇట్లా అందరు తీసుకొచ్చి నాకు ఆమె బాగా మీడియా ముంగడికి వచ్చి చెప్పుకోండి. ఆమె జెన్యునే కదా, ఈ ఇష్యూ ఈమె చెప్పుకుంది. ఆమె వర్షన్ చెప్పమన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిండో ఏమో పైసలు తీసుకోండి ఎగ్గొట్టునని. మాట్లాడదాము, నా ముఖం ముందర వచ్చి మాట్లాడమను. 5 లక్షలు ఇచ్చిందా, 10 లక్షలు ఇచ్చిందా? మాట్లాడినా సార్తో మాట్లాడినా సార్తో. ఇప్పుడు ఆ వీడియో ఒకటి మాకు చూపించమనండి అంతే. వీడియో ఎక్కడి నుంచి వెళ్ళదు సార్, ఇక్కడే ఉంటది. మీరు ఎంతమంది పోలీసులు వచ్చినా సరే నాకు మా అమ్మ వాళ్ళ ఆయనతో పడుకున్న ప్రూఫ్ కావాలి. అదన్నది ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. ఎందుకంటే